ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ పైథాన్. పైథాన్ అన్నది చాలా పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. మీరు కనుక ప్రోగ్రామింగ్ నేర్చుకుంటూ ఉన్నట్టయితే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. మీరు ఎవరిని అడిగినా కూడా పైథాన్ పాపులర్ లాంగ్వేజ్ అని అయితే చెప్తారనమాట. ఇట్ వాస్ క్రియేటెడ్ బై గుడియో వ్యాన్ రోజమ్. సో ఈయనైతే ఈ పైథాన్ అయితే క్రియేట్ చేశారు. ఆయన 1991లో ఈ పైథాన్ అయితే క్రియేట్ చేశారనమాట. సరే, ఇప్పుడు ఈ పైథాన్ దేనికి మనం యూజ్ చేస్తాము అంటే వెబ్ డెవలప్మెంట్ లో అయితే యూజ్ చేస్తాం అనమాట, సర్వర్ సైడ్. అండ్ నెక్స్ట్ వచ్చి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో కూడా మనం అయితే దీన్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ మ్యాథమెటిక్స్, సిస్టమ్ స్క్రిప్టింగ్, వీటన్నిటిలో కూడా మనం పైథాన్ అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి వాట్ కెన్ పైథాన్ డూ. పైథాన్ యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు. పైథాన్ కెన్ బి యూజ్డ్ ఆన్ ఏ సర్వర్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. సో చెప్పాను కదా, వెబ్ డెవలప్మెంట్ అని. పైథాన్ కెన్ బి యూజ్డ్ అలాంగ్ సైడ్ సాఫ్ట్వేర్ టు క్రియేట్ వర్క్ ఫ్లోస్. అంటే మనం సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడం కూడా మనం పైథాన్ యూజ్ చేస్తాం. పైథాన్ కెన్ కనెక్ట్ టు డేటాబేస్ సిస్టమ్స్. ఇట్ కెన్ ఆల్సో రీడ్ అండ్ మోడిఫై ఫైల్స్. అంటే మన పైథాన్ ని డేటాబేస్ కనెక్ట్ చేసి మనం ఫైల్స్ ని రీడ్ చేయొచ్చు, మోడిఫై కూడా చేయొచ్చు అనమాట. పైథాన్ కెన్ బి యూజ్డ్ టు హ్యాండిల్ బిగ్ డేటా. అంటే బిగ్ డేటా అన్నది మనకు ఒక పెద్ద స్టోరేజ్ అనుకోండి. ఆ సర్వర్ ని హ్యాండిల్ చేయడం కోసం మనం పైథాన్ యూజ్ చేస్తాం. అండ్ అలాగే దాంట్లో మ్యాథమెటిక్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా దాంట్లో మనకి ఎంతో కొంత మ్యాథమెటిక్స్ అయితే ఉంటది అనమాట. అలాంటి కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ ని హ్యాండిల్ చేయాలంటే మనం పైథాన్ అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ కెన్ బి యూజ్డ్ ఫర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఆర్ ఫర్ ప్రొడక్షన్ రెడీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అంటే మనం ఏదన్నా సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నప్పుడు ప్రోటోటైప్ ని డిజైన్ చేయాలంటే పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఫాస్ట్ గా ఒక ప్రోటోటైప్ ని డిజైన్ చేసేసుకోవచ్చు అనమాట పైథాన్ లో. ఆ తర్వాత కావాలంటే మనం సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వై పైథాన్. పైథాన్ నే మనం ఎందుకు యూజ్ చేయాలి అని చూద్దాం. పైథాన్ వర్క్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. అంటే పైథాన్ మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో యూజ్ చేయొచ్చు అనమాట. విండోస్, మ్యాక్, లైనక్స్, రాస్బెర్రీ పై, ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో కూడా మనం పైథాన్ అయితే యూజ్ చేయొచ్చు. పైథాన్ హ్యాస్ ఎ సింపుల్ సింటాక్స్ సిమిలర్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనకి పైథాన్ లో సింటాక్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మన సిలో 100 లైన్స్ లో చేయాల్సిన ప్రోగ్రామ్ ని పైథాన్ లో మనం ఇంకా తక్కువ లైన్స్ లో చేసేయచ్చు అనమాట. కాబట్టి మనకి పైథాన్ అనేది చాలా ఈజీ లాంగ్వేజ్ అయింది అనమాట. పైథాన్ సింటాక్స్ కంపేర్డ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ వాస్ డిజైన్డ్ ఫర్ రీడబిలిటీ అండ్ హ్యాస్ సమ్ సిమిలారిటీస్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్. అంటే ఒకవేళ మీకు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ కనుక మీకు కనుక అర్థమైనట్టయితే మీరు పైథాన్ ప్రోగ్రామ్ నేర్చుకోవడం చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే పైథాన్ అన్నది మనం ఈజీగా రీడ్ చేయొచ్చు. రీడ్ చేసేటప్పుడు మనకి ఇంగ్లీష్ లాగానే ఉంటుంది అనమాట. అండ్ అలా కొన్ని మ్యాథమెటిక్స్ అయితే ఉంటాయి అనమాట. పైథాన్ యూజెస్ న్యూ లైన్స్ టు కంప్లీట్ ఏ కమాండ్ అన్లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఇస్ ఆఫెన్ యూజ్డ్ సెమీకోలన్స్ ఆర్ పారాంథసిస్. ఇప్పుడు మీరు ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, సి కానీ C++, ఇట్లా ఏదైనా లాంగ్వేజ్ తీసుకోండి. వాటిలో ఇప్పుడు ఒక లైన్ ఎండ్ అయింది అని చెప్పాలంటే మనం ఖచ్చితంగా సెమీకోలన్ తీసుకుంటేనే ఆ లైన్ అనేది ఎండ్ అయింది అని చెప్తాం. కానీ పైథాన్ లో మీరు సెమీకోలన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు కొత్త న్యూ లైన్ స్టార్ట్ చేస్తే ఆ లైన్ అది ఎండ్ అయింది అని దానికి అర్థం అనమాట. సో ఇంత సింపుల్ గా ఉంటుంది అనమాట మనకి పైథాన్ అనేది. పైథాన్ లో వచ్చేసి మనం లూప్స్, క్లాసెస్, ఇవన్నీ కూడా మనకైతే పైథాన్ లో అయితే ఉంటాయన్నమాట. సో వీటన్నిటి గురించి నేను వచ్చే నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదన్నమాట ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అంతా షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద వరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.